హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. అంటే పాస్పోర్ట్ సైట్ కొత్తగా అప్డేట్ అయిందండి. ఇంతకుముందు మన దాంట్లో వీడియో ఉంది పాస్పోర్ట్ అప్లై ఎలా అనేది. కాకపోతే ఇప్పుడు సైట్ అప్డేట్ అవ్వడం జరిగింది. ఆ కొత్త సైట్లో ఎలా అప్డేట్ చేయాలి ఏంది అనేది స్టెప్ బై స్టెప్ లైవ్ లో చేస్తూ చూపెడతా. మనం పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది అనేది ఫర్దర్ గా మనం వీడియోలో లైవ్ చూపెడుతూ మీకు చెప్తా. మొదటగా మీకు పాత సైట్ ఎలా ఉండేగానో చెప్తా. ఒకసారి క్రోమ్ బ్రౌజర్ లో పాస్పోర్ట్ సేవ అని ఎంటర్ చేయండి. ఇక్కడ మొదటగా వచ్చింది కదా పాస్పోర్ట్ సేవ అని, దీనిపై క్లిక్ చేయండి. ఇది పాత సైట్ అండి. పాత సైట్ ప్రొఫార్మా ఇలా ఉంటుంది. ఇలా న్యూ రిస్ట్ ఎగ్జిస్టింగ్ యూజర్ చెక్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది పాతది. ఫర్దర్ లోపల ఎలా ఉంటుందో కూడా కొంచెం చూపెడతా మీకు. న్యూ యూజర్ కి వచ్చినాక ఇలా ఉంటాయి డీటెయిల్స్ అన్ని దీంట్లో. పాత దాంట్లో ఇప్పుడు మీకు కొత్తది చూపెడతా, మీకు ఐడియా వస్తుంది. కొత్తది చాలా ఈజీగా ఉందండి. కొత్త సైట్ సింపుల్ గా ఉంది, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. పాస్పోర్ట్ మనం అప్లై చేయడానికి మెయిన్ గా మనకు కావాల్సింది మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఉండాలి, మన స్టడీ ప్రూఫ్ ఈ మూడు ఉండాలి. స్టడీ 10th చేసి ఉంటే దానికి సంబంధించింది, లేదు అనుకుంటే ఇలిటరేట్ అంటే ఇలిటరేట్ కి సంబంధించిన డాక్యుమెంట్ మన దగ్గర ఉండాలి. 10వ తరగతి చదువు ఉంటే 10th ఒరిజినల్ మెమో ఉండాలి, ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ కింద పెడితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీరు మార్క్ షీట్ పెడితే మార్క్ షీట్, పాన్ కార్డు పెడితే పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ పెడితే బర్త్ సర్టిఫికేట్, ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రం అలౌ చేస్తారండి. మీరు జిరాక్స్ లేకపోతే కలర్ కాపీ పట్టుకోపోతే మాత్రం పాస్పోర్ట్ ఆఫీస్ లో అలౌ చేయరు. ఇది ముందు క్లియర్ గా తెలుసుకోండి. డాక్యుమెంట్స్ మాత్రం ఒరిజినల్ ఉండాలి, ఇది ముందే చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త సైట్ లో ఎలా ఓపెన్ చేయాలి, ఎలా లాగిన్, ఎలా అప్లై అనేది నేను చూపెడతా. దీనికి కూడా సేమ్ పాస్పోర్ట్ సేవ అని ఎంటర్ చేయండి. ఫస్ట్ న్యూ యూజర్ అయితే రిజిస్టర్ నౌ పై క్లిక్ చేయాలి, లేదు అంటే మీకు లాగిన్ ఐడి ఉంటే లాగిన్ పై క్లిక్ చేయాలి. పాస్పోర్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ పాస్పోర్ట్ ఆఫీస్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, లాగిన్ ఐడి సేమ్ ఈమెయిల్ ఐడి పెట్టుకుంటారా వేరేది పెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతుంది. మీరు సేమ్ ఈమెయిల్ అయినా పెట్టుకోవచ్చు, వేరేదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అందులో ఏది పెట్టుకుంటా అంటే అది. ఇక్కడ ఈమెయిల్ ఐడి లాగిన్ ఐడి ఉండాలంటే ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లాగిన్ ఐడి ఆటోమేటిక్ గా ఫెచ్ అవుతుంది మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడితో. మళ్ళీ ఈమెయిల్ ఐడి ఎస్ అని ఇచ్చినా ఇక్కడ లాగిన్ ఐడి వస్తుంది. వచ్చినాక చెక్ అవైలబిలిటీ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. అవైలబుల్ ఉందా లేదా ఐడి అని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అప్ పై క్లిక్ చేయండి. సైన్ అప్ పై క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కంప్లీట్ సైన్ అప్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, యువర్ పిఎస్పి పాస్పోర్ట్ సేవ పోర్టల్ అకౌంట్ హాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ టు పోర్టల్ అండ్ అప్డేట్ మొబైల్ నెంబర్ అండ్ హింట్ క్వశ్చన్ ఇవన్నీ అడుగుతుంది. బ్యాక్ టు లాగిన్ అని కొట్టండి. ఇక్కడ లాగిన్ ఐడి అడుగుతుంది. మీరు మెయిల్ ఐడి పెట్టుకున్నాం కాబట్టి మెయిల్ ఐడి ఇచ్చి ఉండాలి. లేదు మీరు వేరే లాగిన్ ఐడి పెట్టుకుని లాగిన్ ఐడి పెట్టి కంటిన్యూ పై క్లిక్ చేయాలి. పెట్టుకున్నాక చూడండి, ఇక్కడ పాస్వర్డ్ ఆర్ ఓటీపీ అని అడుగుతుంది. ఓటీపీ అయితేనేమో మెయిల్ కి ఓటీపీ వస్తుంది. పాస్వర్డ్ అనే మీరు పెట్టుకున్న పాస్వర్డ్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. చేశాక హోమ్ పేజ్ ఇలా ఉంటుందండి. ఇవన్నీ చూపెడుతుంది ఇక్కడ. ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రీఇష్యూడ్ ఆఫ్ పాస్పోర్ట్ అని. ఫస్ట్ మనకు కావాలి కాబట్టి ఫస్ట్ దానిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే పాస్పోర్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, సెండ్ ఓటీపీ అని అడుగుతుంది. ఇది ఆల్రెడీ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకు దానికి సంబంధించి అండి. మీరు న్యూ పాస్పోర్ట్ కాబట్టి స్కిప్ ఫర్ నౌ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ పాస్పోర్ట్ ఆఫీస్ ఇచ్చినాం కాబట్టి పాస్పోర్ట్ ఆఫీస్ చూపెడుతుంది. డైరెక్ట్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఫ్రెష్ పాస్పోర్ట్, రీఇష్యూడ్ పాస్పోర్ట్, టైప్ ఆఫ్ అప్లికేషన్ నార్మల్, తాత్కాల్ అని అడుగుతుంది. మీకు నార్మల్ పాస్పోర్ట్ కావాలన్నా తాత్కాల్ పాస్పోర్ట్ కావాలని అడుగుతుంది. అర్జెంట్ అయితే తాత్కాల్ పెట్టుకోండి, లేదు అంటే నార్మల్ పెట్టుకోండి. టైప్ ఆఫ్ పాస్పోర్ట్ బుక్లెట్ అని అడుగుతుంది. 36 పేజెస్, 60 పేజెస్, 36 పేజీల 60 పేజీల అని అడుగుతుంది. రెగ్యులర్గా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తామని అనుకుంటే గిట్ట 60 పెట్టుకోండి, లేదు అంటే 36 పేజెస్ సరిపోతుంది. 60 పేజెస్ ఒక అమౌంట్, 36 పేజెస్ ఒక అమౌంట్ ఉంటుంది. ఇవన్నీ క్లిక్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే గివెన్ నేమ్, సర్ నేమ్ అని అడుగుతుంది. మీ పేరు, ఇంటి పేరు ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ జెండర్ ఇవ్వండి. మీకు ఏమైనా వేరే పేర్లు ఉన్నాయని అడుగుతుంది. ఉంటే ఎస్ఆర్ నో ఇక్కడ ఇవ్వండి. మీ నేమ్ గిట్ ఇంతకుముందు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారో అడుగుతుంది. ఎస్ఆర్ నో అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. మీ మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది. మ్యారీడా అన్మ్యారీడా, ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. ఎస్ఆర్ నో, ఇక్కడ మన ఇండియన్ పాస్పోర్ట్ కాబట్టి నో అని ఇస్తున్నా. ఇది నో ఇచ్చినాక ఇక్కడ మీ స్టేట్, డిస్టిక్, సిటిజన్ ఆఫ్ ఇండియన్ బై అని అడుగుతుంది. పాన్ నెంబర్ అడుగుతుంది. ఓటర్ ఐడి అడుగుతుంది. ఇవి అవైలబుల్ ఉంటాయి, మ్యాండేటరీ ఏం కాదు. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మీ ఇష్టం. అవి స్టేట్, డిస్టిక్ మాత్రం ఇవి కన్ఫామ్ గా ఇవ్వాలి. స్టేట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై ఎట్లా అంటే బర్త్ వచ్చిందా లేకపోతే మీకు ఎట్లా వచ్చిందని అడుగుతుంది. బర్త్ కాబట్టి మాక్సిమం బర్తే ఉంటుంది, బర్త్ ఇచ్చేయండి. పాన్ నెంబర్ అవైలబుల్ ఉంటాయండి, ఓటర్ నెంబర్ మీ ఇష్టం. ఇవి మ్యాండేటరీ కాదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. మీరు ఏం చేస్తారు అనేది, మీరు ఏదైతే ఆ ప్రొఫెషన్ ఇచ్చేయండి. ఇందులో ఉంటాయి ఆప్షన్స్. వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఎంత వరకు ఉందో అంత ఇవ్వండి. ఇక్కడ 10th అబౌవ్ ఉంటేనేమో ఈసీఆర్ కింద వస్తుంది, లేదు అంటే నాన్ ఈసీఆర్ కేటగిరీ వస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 10th సెలెక్ట్ చేసినాం కాబట్టి నాన్ ఈసీఆర్ కేటగిరీ అని వచ్చింది. ఎస్ అని క్లిక్ అయింది. ఇది అడగదు. లేదు మీరు గిట్ట 10th బిలో ఉంటే మాత్రం డాక్యుమెంట్ రిక్వైర్ నాన్ ఈసీఆర్ అని అడుగుతుంది. చూడండి, ఈసీఆర్ క్యాండిడేట్స్కి మాత్రం ఇక్కడ ఎస్ అని వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇక్కడ మీరు స్టడీ సెలెక్ట్ చేసుకోగానే
నాన్ ఈసీఆర్ క్యాండిడేట్కి అయితే మాత్రం ఇక్కడ డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయించి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది, పుట్టుమచ్చలు, అది ఏదైనా ఒకటి ఇవ్వండి, మీ 10th మెమోలో ఉంటుంది కదా, అది చూసి ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఇవ్వండి. తను ఎస్పై క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ సర్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్, సర్ నేమ్, మదర్ నేమ్, లీగల్ గార్డియన్ ఎవరైనా ఉంటే లీగల్ గార్డియన్ నేమ్, మ్యారేజ్ అయి ఉంటే భర్త కానీ భార్య కానీ ఇద్దరు ఎవరి పేరు ఉంటే వాళ్ళది ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఈజ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. నో కాబట్టి నో పై క్లిక్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి, హౌస్ నెంబరు, విలేజ్, టౌన్, మండలు, పిన్ కోడ్. నెక్స్ట్ స్టేట్, డిస్టిక్, పోలీస్ స్టేషను, మొబైల్ నెంబరు, స్టేట్, డిస్టిక్, పోలీస్ స్టేషను, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి. ఇంతకుముందు మీరు ఇచ్చింది పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ అయితే గిట్ట కింద ఎస్ఐన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎవరిదైనా ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. ప్రీవియస్ మీకు ఏమైనా పాస్పోర్ట్ అవి ఉన్నాయని మాక్సిమం నో ఉంటుంది కాబట్టి నేను నో సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేస్తున్నా. ఇవి కూడా మేము లీగల్ కేసులు ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయని అడుగుతుంది. ఇవి మాక్సిమం నో ఉంటాయి, మీకు ఏదైనా ఉంటే మాత్రం అది క్లిక్ చేసి ఒకసారి చదువుకొని వీటిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎస్ఆర్ నో ఇచ్చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మీ పాస్పోర్ట్ ప్రొఫార్మా వస్తుంది, అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కింద కంటిన్యూ పై క్లిక్ చేయండి. మీ ప్రూఫ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఏ డాక్యుమెంట్ పెడతారని అడుగుతుంది. ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి అగ్రిపై క్లిక్ చేసి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఇచ్చి ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్, ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని అడుగుతుంది. ఇది రిసిప్ట్ ప్రింట్ తీసుకొని పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ పై క్లిక్ చేయండి. ఎక్కడ కావాలని అడుగుతుంది, మీ నియర్ బై ఆఫీస్ ఎక్కడ ఉందో పాస్పోర్ట్ ఆఫీస్, అక్కడ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన డేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మేక్ పేమెంట్ అని వచ్చింది కదా, మేక్ పేమెంట్ పై క్లిక్ చేయండి. డీటెయిల్ చూస్తుంది, నార్మల్ కాబట్టి 1500 రూపీస్ చూపెట్టింది. దీని కిందికి వచ్చి పే నౌ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పేమెంట్ గేట్వే చూపెడుతుంది, నెట్ బ్యాంకింగా లేకపోతే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, యూపీఐ అని. మీకు ఏది ఈజీ ఉంటే అది క్లిక్ చేసుకోండి. నేను యూపీఐ పై క్లిక్ చేసి పేమెంట్ చేస్తున్నా. ఇక డైరెక్ట్ యూపీఐ ఐడి క్యూఆర్ అని అడుగుతుంది, ఆ క్యూఆర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి పేమెంట్ చేసేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపెట్టింది కదా, దీన్ని స్కాన్ చేసి ఆ పేమెంట్ చేస్తే మీ పాస్పోర్ట్ అప్లై అయిపోతుంది. పేమెంట్ అయిపోయిందండి, రిఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ అని వచ్చింది, దాన్ని ప్రింట్ తీసుకొని మేము ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అప్లై చేసిన రిసిప్ట్ ఒకటి, మీ ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి, 10th మెమో ఒకటి, లేదు బర్త్ సర్టిఫికేట్ ఉందంటే బర్త్ సర్టిఫికేట్, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. థ్యాంక్ యూ. ఈ పాస్పోర్ట్ అప్లై మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి, లేదు అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి కూడా కామెంట్ చేయొచ్చు. మీకు ఏ సందేహం ఉన్నా క్లియర్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.